అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. ఏపీ ఎప్సెట్ 2025 స్టూడెంట్స్ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది ఉంది. అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీరు చూసుంటారు. మీ ఫైనల్ ఫేజ్ ఏదైతే అలాట్మెంట్ రావాల్సి ఉందో, సెకండ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ రావాల్సి ఉందో, ఆ అలాట్మెంట్ ఇంకా రాలేదు. అది హోల్డ్ లో పెట్టారు. ఆ హోల్డ్ లో ఎందుకు పెట్టారు, మీ ఫ్యూచర్ ఏంటి, అసలు కాలేజెస్ టైం కి స్టార్ట్ అవుతాయా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్ కి. సో ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాము. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సో దట్ యూ డోంట్ మిస్ అవుట్ ఆన్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఏపీ ఎప్సెట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడతాము. ఏపీ ఎప్సెట్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ ఫీజు అనేది కూడా పే చేసుకున్నారు. దాని తర్వాత 30,000 ఆడ్ సీట్స్ అనేవి మిగిలి ఉండేవి. ఆ మిగిలిన సీట్స్ కోసం కూడా ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ చేస్తున్న రోజు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రిజల్ట్స్ ని హోల్డ్ లో పెట్టమని చెప్పారు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే లోకల్ డొమిసైల్ స్టేటస్. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటి, బెటర్ ఎడ్యుకేషన్ కోసం కోటా లాంటి ప్లేసెస్, అక్కడ ఏంటంటే ఐఐటి వాటికి చదువుకోవడానికి ఆర్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ కి వచ్చి చదువుకుంటారు. సో ఆ స్టూడెంట్స్ ని లోకల్ గా కన్సిడర్ చేయాలని, ఎందుకంటే 10th దాకా ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకున్నారు, బట్ ఇంటర్మీడియట్ లో మేము బయటకు వెళ్ళి చదువుకున్నాం ఫర్ బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ ఆర్గ్యూ చేసి కొన్ని రిట్ పిటిషన్స్ అనేవి పెట్టారనమాట కోర్టులో. సో దాని వల్ల హైకోర్టు ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అది హోల్డ్ లో పెట్టమని జరిగింది. సో దీనికి ఇంపాక్ట్ ఏముంటుంది స్టూడెంట్స్ కి. సో ఇప్పుడు మనకి హైకోర్టు జడ్జ్మెంట్ అనేది నెక్స్ట్ 3-4 డేస్ లో తెలిసిపోతుంది. సో డెఫినెట్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అనేవి తక్కువగా అనిపిస్తుంది. బికాస్ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ క్యాన్సిల్ చేశారంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఓన్లీ అరౌండ్ 30,000 సీట్స్ అనేవి మిగిలినాయి కంపేర్ టు లాట్ ఆఫ్ సీట్స్ విచ్ హావ్ ఆల్రెడీ బీన్ అలొకేటెడ్. సో ఇప్పుడు ఒకవేళ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చేస్తే ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో, బికాస్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే అది లీగల్ ఇదే డాక్యుమెంట్, వాళ్ళు మళ్ళీ కేసు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు సపోజ్ వీళ్ళని లోకల్ స్టూడెంట్స్ లా కన్సిడర్ చేశారు అనుకోండి, ఆ 30,000 సీట్స్ లో ఎవరికైతే బెటర్ ర్యాంక్స్ వచ్చాయి, నాన్ లోకల్ వీళ్ళు కన్సిడర్ అయితే వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా కేసు వేసే ఛాన్స్ ఉంది. సో మనం చూడాలి జడ్జ్మెంట్ ఎటువైపు వెళ్తుందో. సో మా అనాలిసిస్ ప్రకారము జడ్జ్మెంట్ అనేది బ్యాలెన్స్ జడ్జ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, వెర్ ఇన్ బోత్ ది పార్టీస్ విల్ బి కన్సిడర్డ్ బిఫోర్ గివింగ్ ది జడ్జ్మెంట్. జనరల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే రద్దు చేయడం అనేది ఇంపాసిబుల్ అనే మా ఉద్దేశంలో అనిపిస్తుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఏంటి, ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే ఫీజు పే చేశారో ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో కూడా మీరు జస్ట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ అనేది కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు అని తెలుస్తుంది, బికాస్ 30,000 సీట్స్ కే కాంపిటీషన్ కాబట్టి ఓన్లీ మనం ఎక్స్క్లూజివ్లీ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడడం ఆర్ ఫైనల్ ఫేజ్ గురించి మాట్లాడడం అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఈ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ తో అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఫేవరబుల్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోర్టు నుంచి. దీని వల్ల నీట్ కౌన్సిలింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయట్లేదు, బికాస్ ఈ కేసెస్ అనేవి ప్యారలల్లీ నడుస్తున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ ఏం చేయండి అంటే పానిక్ అవ్వకండి, ఒఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఏపీ వెబ్సైట్ లోనే మీకు కంప్లీట్ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మన తెలంగాణ వెబ్సైట్ లో కూడా ఇలా ఫీ రీయింబర్స్మెంట్ గురించి ఆర్ ఫీ స్ట్రక్చర్ గురించి కోర్ట్ కేసు నడుస్తుంటే వాళ్ళు క్లియర్లీ నోటీస్ అనేది తెలంగాణ వెబ్సైట్ లో పెట్టారు. సిమిలర్ నోటీస్ మీరు ఏపీ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. సో మీరు కంటిన్యూస్ గా ఆ వెబ్సైట్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో అలాట్మెంట్ వచ్చిందో మీరు కాలేజ్ కి వెళ్ళడానికి రెడీగా ఉండండి అండ్ ప్లాన్ అనేది చేసుకోండి. ఫైనల్ ఫేజ్ లో మారినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ షిఫ్ట్ అవ్వచ్చు కావాలంటే. సో గెట్ రెడీ ఫర్ కాలేజ్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ రూమర్స్. ఇది మనకి ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. హోప్ఫుల్లీ మనకి 3-4 డేస్ లో రెజల్యూషన్ అనేది వస్తుంది. రెజల్యూషన్ రాగానే మేము మీకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ దిస్ విత్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీ ఎప్సెట్ 2025 స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్.